అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, చాణక్య నీతిలో నుంచి చేయబోతున్నాను. ఇందులో ఒక లైన్ ఇవ్వబడిందండి. అదేంటంటే, దేవతల చరిత్రను అనుకరించకూడదు అని. ఆహ్, ఈ యొక్క పద్ధతి ఈ రోజుల్లో ఎక్కువగా ఉందండి. ఎందుకంటే, పాత రోజుల్లో భగవంతుడి అవతారాలని కావచ్చు, భగవంతుడు ఈ భూమి మీద అవతరించిన కారణాన్ని ఏదైనా గానీ ఇప్పుడు సపోజ్ ఒక రాజుగా అవతరించాడనుకోండి. అంటే దేశాన్ని పాలించే ఒక రాజుగా అవతరణ జరిగిందనుకోండి. అతన్ని ఇక సాక్షాత్తు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడాను ఆయన్ని దేవుడుగా పూజించేవారు. మనం ఉదాహరణకి చెప్పుకోవాలంటే గనక శ్రీరాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, ఇలా విష్ణు భగవానుడు ఈ భూమిపైన అవతరణ జరిగిన అవతారాలు కావచ్చు, అలా అన్నింటినీ కూడాను పాత రోజుల్లో ఆ అవతరణ జరిగిన ఆ రోజుల్లో అప్పుడు జీవించిన మనుషులు దానిని గొప్ప అదృష్టంగా భావించేవారు. అలా భావించేవారు కాబట్టే మనం ఈ రోజుల్లో వారి గురించి చెప్పుకుంటున్నాము. నాస్తికత్వం అనేది లేకుండా మనము ఈ రోజుల్లో వాళ్ళని తలుచుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము వాళ్ళ గురించి. కానీ ఈ రోజుల్లో ఈ దేవతల చరిత్రను అనుకరించడం అనే పద్ధతి బాగా ఎక్కువైపోయింది. కాకపోతే వాళ్ళలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తామనే మాట లేకపోయుండొచ్చు కానీ, వాళ్ళు చేసిన పనులని అనుకరించడం మాత్రం జరుగుతుందనమాట. భార్యని వదిలించుకోవడము, లేదంటే అంటే రాముడు వదిలించుకున్నాడా అండి అంటే కాదండి. ఆయన సీతాదేవిని చాకలివాడేదో అన్నాడని పంపించలేదండి. ఆయన అడవుల్లో వదిలేసి రావడానికి గల కారణము వేరే ఉంది. ఎందుకంటే ఆయన దేశానికి రాజు మాత్రమే కాదు, ఆయన ఈ సృష్టికే భగవంతుడు కాబట్టి ఆయన చెప్తే జరుగుతుంది కావచ్చు. ఆయన చెప్తే అందరూ నడుచుకుంటారు కావచ్చు. కానీ చేసి చూపిస్తేనే ఆయనతో పాటు 10 మంది నేర్చుకుంటారు. దాన్ని చెప్పే బదులు ఆయన చేసి ఆచరించి చూపించారు. సో, అంటే అలా వదిలేయాలా అండి అంటే కాదు. వదిలేయమని చెప్పలేదు. రాజ్యం కోసం తన రాణిని